ఇప్పటివరకు అరకొరగా లేదా రోజుకొకటి లేదా 3 రోజులకు ఒకసారి మాత్రమే దాడి చేసే పెద్ద పులి ట్రెండ్ మార్చింది. ఏకంగా 3 లేగ దూడలపై దాడి చేసింది, రక్తం తాగేసింది. ప్రస్తుతం రంపచోడవరానికి సంబంధించి దేవీపట్నం మండలంలో పెద్ద పులి ఉండలుగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. కాసేపటి కిందట ఈ పెద్ద పులి దాడి చేసి దాదాపు 3 ఆవు దూడలను చంపి అక్కడ నుంచి ఆ సమీప ప్రాంతం గుండా పెద్ద పులి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాల ద్వారా పులి ప్రత్యక్షంగా రెస్ట్ తీసుకోవడాన్ని కూడా గమనించారు. అయితే ఖచ్చితంగా మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం తూర్పు ఏజెన్సీకి సంబంధించి రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలోనే పెద్ద పులి ఉన్నట్లుగా అటవీశాఖ అధికారులు అయితే మాత్రం గుర్తించిన పరిస్థితి నెలకొంది. నిజానికి డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది, కథ సుఖాంతం అవుతుంది అని అటవీశాఖ అధికారులు కానీ ప్రత్యేక టీములు కానీ ఒక అంచనా వేసినప్పటికీ అంచనాలను తారుమారు చేస్తూ ఒకేసారి సమీప ప్రాంతాలకు రావడం, మరలా అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడం, జాడ లేకుండా ఉండడం, ఇలాంటివి అయితే మాత్రం పెద్ద పులి చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజానికి ఇది దొరికిన పెద్ద పులి కావడంతో దాని మెడలో ఉన్న ట్రాప్ కెమెరా కావచ్చు, డిజిటల్ కెమెరా కావచ్చు, దాని ద్వారా సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడుందో తెలుసుకుంటున్నాం. కానీ నిజంగా అలాంటి కెమెరా కూడా లేకపోతే ఈ పెద్ద పులి బాధలు అన్నీ కాదని చెప్పుకోవచ్చు. గతంలో ఈ పెద్ద పులిని అతి కష్టం మీద తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో ఒక పాకలో ఉన్నప్పుడు మొత్తం ఇంజెక్షన్స్ ఇచ్చి దీన్ని అయితే మాత్రం బంధించారు. తదుపరి మరలా సేఫ్ సైడ్గా ఉంటుందని దట్టమైన అటవీ ప్రాంతం ఏదైతే ప్రస్తుతం దేవీపట్నం ఉందో ఆ సమీప ప్రాంతంలో పాపికొండలు దట్టమైన అడవిలో వదిలేశారు. అలా వదిలిన దాదాపు వారం నుంచి 10 రోజుల తర్వాత మరలా ప్రారంభించిన పులి యాత్ర నేటికి కూడా కొనసాగుతుంది అన్నమాట. వరకు కాకినాడ జిల్లాను కూడా పెద్ద పులి కుదిపేసింది. ఏది ఏమైనా మరి ఎందుకు పెద్ద పులి వరుసగా అడవి బయటే దాడులు చేస్తుందంటే ఈజీ వేటను అలవాటు చేసుకున్న పెద్ద పులి అటవీ ప్రాంతంలో దానికి ఆహారం దొరకక ఈ విధంగా వచ్చేస్తుందా అన్నది అనే ప్రశ్నార్థంగా మారుతుంది. ప్రస్తుతం పెద్ద పులిని బంధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే గ్రామ శివారులోకి రావడం, ఆ సమీప ప్రాంతాల్లో అటవీ ప్రాంతం ఆనుకున్న గ్రామాల సరిహద్దు ప్రాంతంలోకి వస్తుంది. అక్కడ ఎక్కడైనా కట్టేసి ఆవు దూడలు కావచ్చు, గేదె దూడలు కావచ్చు, ముఖ్యంగా దూడలపైనే అటాక్ చేసింది. దాని ఆహారం కూడా తింటలేదు, కేవలం రక్తం మాత్రం తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్లుగా స్థానికులు తెలియజేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా 3 దూడలపై దాడి చేయడం అనేది ఈరోజే శ్రీరామనవమిని పురస్కరించుకుని జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ దేవీపట్నం మండలంలో ఉన్న నేపథ్యంలో ఎక్కువగా రాత్రి సమయంలో కూడా సమీప ప్రాంతాలు అంటే ప్రస్తుతం మనకి దేవీపట్నం సమీపన కొండపై ఒక రామాలయం ఉంటుంది. రాత్రి సమయంలో సంకీర్తనలు కావచ్చు, పూజ కార్యక్రమాలు చేస్తారు. ప్రస్తుతం పెద్ద పులి ఎక్కడే ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి తరలి ఇంటికి వెళ్ళిపోవాలి అంటూ కూడా భక్తులు ప్రత్యేక అనౌన్స్మెంట్లు దేవాలయం వద్ద చేస్తున్నారు. పులి వచ్చే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. సో ఈ రాత్రికి రామాలయంలో అన్న కార్యక్రమాన్ని రద్దు చేసుకుని బ్రేక్ చేసి అక్కడి నుంచి అందరూ కూడా కొండ దిగువకు వచ్చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం చిక్కదు దొరకదు దాడులు కొనసాగిస్తుంది పెద్ద పులి. ప్రస్తుతం రంపచోడవరంలో అయితే మాత్రం పెద్ద పులి దాడులు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా ఒకేసారి 3 లేగదూడలపై దాడి చేసి దాన్ని రక్తాన్ని దాహంగా తీర్చుకుందేమో కానీ తీర్చుకుని తదుపరి మరలా విశ్రాంతి తీసుకుంటుంది. దాన్ని కూడా డ్రోన్ కెమెరా ద్వారా పోలీస్ అటవీశాఖ అధికారులు అయితే మాత్రం గుర్తించారు. తదుపరి దాని ప్రయాణం ఏ విధంగా ఉండిపోతుంది, ఒకవేళ వేసినట్లుగా బంధిస్తారా లేదా అన్నది అయితే మాత్రం చూడాలి. ఇది పెద్ద పులికి సంబంధించిన అప్డేట్.